నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రైన్ టికెట్స్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ కొత్త రూల్స్ తీసుకొచ్చిందనే వార్త ఫుల్గా వైరల్ అవుతుంది. అదేంటంటే మనకున్న ఐఆర్సీటీసీ అకౌంట్తో వేరే వాళ్ళకి ఎవరికైనా ట్రైన్ టికెట్ బుక్ చేస్తే మనకి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడుతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా ప్రచారం ఉంది. అయితే ఇది నిజమా కాదని తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీ లైక్సే చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకప్పుడు ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలంటే ఎక్కడో నెట్ సెంటర్కో లేదంటే రైల్వే స్టేషన్కో వెళ్ళి బుక్ చేసుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక ఐడి క్రియేట్ చేసుకొని మన టికెట్స్ మనమే బుక్ చేసుకుంటున్నాం. అయితే ఒక ఐడి మీద 1 మంత్కి అది ఆధార్ లింక్డ్ అకౌంట్ అయితే గరిష్టంగా 24 టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే మన అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉంటే మాత్రం 24 టికెట్లు ఒక నెలకి బుక్ చేసుకోవచ్చు. అదే ఆధార్ లింక్ లేకపోతే మాత్రం 12 టికెట్ల వరకు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇచ్చిన పరిమితి మించి టికెట్స్ బుక్ చేస్తే మాత్రం అది రైల్వే శాఖ రూల్స్ ప్రకారం విరుద్ధం. కాబట్టి మన మీద రైల్వే శాఖ అధికారులు యాక్షన్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూ రూల్స్ ఏంటంటే, సెక్షన్ 143 ఆఫ్ రైల్వే యాక్ట్ ప్రకారం ఓన్లీ ఆథరైజ్డ్ ఏజెంట్ మాత్రమే థర్డ్ పార్టీ టికెట్స్ బుక్ చేసే అధికారం ఉంటుంది. వేరే ఇంకెవరికి కూడా ఈ థర్డ్ పార్టీ టికెట్స్ బుక్ చేసుకునే అధికారం అనేది ఉండదు. అయితే మనం ఎవరికి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అంటే, మనకు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదంటే మన బ్లడ్ రిలేషన్స్ కానీ, లేదంటే మన ఇంటి పేరు ఉన్న ఎవరికైనా సరే బుక్ చేసుకోవచ్చు. అంతేగాని ఇంకెవరికైనా థర్డ్ పార్టీకి కానీ మన టికెట్ బుక్ చేసినట్లయితే 3 ఏళ్ళు జైలు శిక్ష లేదా 10,000 జరిమానా ఉంటుంది. ఒక్కొక్కసారి 2 కూడా అమలు చేయొచ్చు. అయితే ఇదంతా నిజమా కాదా అనే విషయానికి వస్తే, 2 డేస్ బ్యాక్ రైల్వే మంత్రిత్వ శాఖ ఒక క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ అంతా కూడా అవాస్తవం అని తేల్చి చెప్పేసింది. అయితే దీని మీద ఫుల్ క్లారిటీ రావాలంటే మనం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. చూద్దాం మన ఇండియన్ రైల్వే మినిస్ట్రీ అనేది ముందు ఏం చేస్తుందో. వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.